జ్వాలాకులుడు 20వ శతాబ్దంలో వీటికి ఇచ్చిన ఇంగ్లీష్ పేర్లు అంటే బుద్ధుని అనుయాయులు ఇచ్చిన పేర్లు వాళ్ళకి ఇచ్చాడు. అవి కూడా పక్కన రాసుకుంటే ఆయన పుస్తకాలు మీరు ఎప్పుడన్నా చదువుకున్నప్పుడు పనికొస్తాయి. ఏమన్నాడంటే మొదటిది ఫిజికల్ ప్లేన్ అన్నాడు, అంటే భౌతికమైనటువంటి అన్నమయ కోశము లేక ద్రవ్యమయ కోశము ఫిజికల్ ప్లేన్. రెండవది ఈథరిక్ ప్లేన్ లేదా ప్రాణమయ ప్లేన్, ప్రాణమయ కోశము. మూడవది మెంటల్ ప్లేన్. ఇంతవరకు ఇంగ్లీష్ పదాలు దొరికినాయి. ఈ పైన ఇంగ్లీష్ వాళ్ళకి శాస్త్రం తెలియటం అనేది ఇంతవరకు ఇదే మొదటి తడవగానే పదాలు లేవు అక్కడ. అందుకని ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఒరిజినల్ పదాలు వాడాడు. బుద్ధుడు వాళ్ళ అనుయాయులకు ఇచ్చిన పదాలు. దీనికి బుద్ధిక్ ప్లేన్ అంటే ఇంకోటి వాటాన్ని వీళ్ళు పదం లేదు కనుక అక్కడ ఆయన పాపం ఖాయం చేసి వేశాడు. బుద్ధిక్ ప్లేన్ దానికి బుద్ధి అంటే ఏమిటంటే క్రియేటివ్ విల్ అని పాపం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఐదవది బుద్ధుడు చెప్పిన ప్రకారం దీని పేరు నిర్వాణం, నిర్వాణిక్ ప్లేన్. ఐదవది నిర్వాణిక్ ప్లేన్ అంటారు, నిర్వాణం. ఆరవది పరనిర్వాణిక్ ప్లేన్, పరనిర్వాణమయమైన లోకం. ఏడవది మహాపరనిర్వాణిక్ ప్లేన్, మహాపరనిర్వాణమయమైన ప్రజ్ఞ లోకము. ఏనండి, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఇవాళ కదా రేపైనా జ్వాలాకులుడు పుస్తకాలు యాలిసియా బెయిలీ బుక్స్ మనం చదువుకుంటానికి కనుక సంకల్పం కలిగితే ఇవి పనికొస్తాయి. ఈ 7 నువ్వు ఎలా పనిచేస్తాయంటే ఇక్కడ మహాపరినిర్వాణికి ప్లేన్ ఉంది, అందులోంచి 1 2 3 4 5 6 7 భౌతికమైనటువంటి శరీరం ఇలా దిగొస్తుంది. సృష్టి దిగొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ భౌతికమైనటువంటి అణువులు 5 ఈ స్థితిని పొందుతాయి. 4 3 2 1 అంటే ఆరోహణ అవరోహణ. స్టీము అంటే నీటి ఆవిరి పదార్థం, ఇక్కడ మంచుగడ్డ ఐస్, ఈ మధ్యలోని వాటర్ నీళ్లు ఊహించుకున్నట్టయితే నీటి ఆవిరి నీరై అది మంచుగడ్డయి, మంచుగడ్డ మళ్లీ నీరై అది నీటి ఆవిరై, ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో ఎలా అయితే భూమి మీద ఉన్న నీళ్లు ఆవిరై పైకి మేఘాలుగా వెళ్లి మేఘాల్లో ఉన్న నీళ్లు మళ్లీ ఘనీభవించి వర్షంగా భూమి మీదకి వస్తూ ఉన్నాయో అలా ఈ చక్రం తిరుగుతూ ఉంది సృష్టి అంతా. దాని నమూనానే మన భూమి మీద కూడా తిరుగుతోంది. కానీ కనీసం ఈ మాత్రం సైంటిఫిక్ ఫండమెంటల్స్ అయినా మైండ్ లో తెలియాలి. 20th సెంచరీలో తెలిసే సైన్స్ మనకి ఏమీ రక్షించదు. ఒక 2%. చాలా మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. దాంతో వెరిఫికేషన్స్ మనం పెట్టుకోకూడదు. వాళ్ళకి మనకి కుదరకపోతే లెట్ దెమ్ వెయిట్ ఆర్ బీ హ్యాంగ్డ్. ఇంతే, రెండే ప్రశ్న. మీకు అర్థమయ్యే వరకు వెయిట్ చేయండి, లేకపోతే ఉరి పోసుకోండి. రెండే. దాంతో వెరిఫికేషన్ పెట్టుకోకూడదు. మోడర్న్ సైన్స్ తో ఒక గుడ్డాడు చేయి ఇంకో గుడ్డాడు పట్టుకుని నడుస్తుంటే ఇద్దరు గోతులో పడతారా? వెయిట్ చేయాలి. మోడర్న్ సైన్స్ అంటే వెళ్ళినటువంటి వాడు ఎంత కామన్ సెన్స్ ఉంది అంటే కంట్రీకి మధ్య యుద్ధాలు చేసుకుంటాం అనేటువంటి ఒక పాలియోలిథిక్ అంటే అనాగరికమైన స్థితిని మానవుడు దాటలేకపోతున్నాడు. అట్లాంటప్పుడు మోడర్న్ సైన్స్ ఎవరికి అన్నం పెడుతుంది? దాని స్థితి ఎంత, దాని స్టేచర్ ఎంత మన రక్షించేది? ఇంటర్నేషనల్ వార్సు, ట్రైబల్ వార్సు, ఇంటర్నల్ వార్సు, యుద్ధాలు మొదలైనటువంటి పశుత్వాన్ని నుంచి మనని ఉద్ధరించలేకపోయినప్పుడు దీన్ని శాస్త్రం అని పిలవరాదు. ఇంకా చాలా ప్రాథమిక స్థితిలో ఉన్నది మన మోడర్న్ సైన్స్. కనుక దాన్ని ఎన్నడూ శరణాగతి పొందరాదు. మనం బాగుంటే అది ఉపయోగించుకుంటానికి పనికొస్తుంది, కానీ లేకపోతే మనం దాంతో యుద్ధం చేసి అదే పెట్టుకుంటాం. కనుక చాలా లోయెస్ట్ లెవెల్లో ఉంది మోడర్న్ సైన్స్. జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత పైన సైంటిఫిక్ లెవెల్ కి మనం చూసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు
దీన్ని బట్టి ఈ మొదటి 4 స్థితులలోనూ శరీరం వదిలి మళ్లీ శరీరం ధరించేటువంటి వాళ్ళని పునర్జన్మలు ఎత్తువారు అని అంటారు. 4వ స్థితి ఎవడైతే దాటి 5వ స్థితిలో ప్రవేశించాడో వాడికి పునర్జన్మ అనేటువంటి స్థితి లేదు. ఎందుకని మొత్తంలో కలిసిపోవటం మళ్ళీ మొత్తంలోంచి రావటం ఉంటుంది కనుక వీడే మళ్లీ పుట్టడం ఐడెంటిటీ లేదు, కర్మ ఏం లేదు. ఇది మైండ్ లో పెట్టుకుంటే పురాణాలు చదువుకున్నా, ఉపనిషత్తులు చదువుకున్నా, మీరు వేద మంత్రాలు చదువుకున్నా పునర్జన్మ సిద్ధాంతమును కర్మ సిద్ధాంతమును అది ఎలా రైటో మీరు తెలుస్తాయి. అంటే నమ్మటం నమ్మించడం అనేటువంటి తక్కువ లెవెల్స్ లోకి సంబంధించింది కాదు, మనకు తెలుస్తుంది. తెలియాలి కానీ నమ్మటం కాదు ఇక్కడ కావాల్సింది. తెలియనప్పుడు నమ్మినా ఏం లాభం లేదు, తెలిసినప్పుడు నమ్మక్కర్లేదు. దేవుడు ఉన్నాడని నమ్మండి అంటే వాడు ఎక్కువ రోజులు నమ్మడం. నమ్మకాలు కాదు ఇక్కడ కావాల్సింది, దానిపైన ఉన్నటువంటి కాలం. ముట్టి నమ్మకాలు కుంటికాలు అంటే మీకు తెలియాలి కానీ, మీకు తెలిసింది నమ్మకం కానీ నమ్మి తీరవలేను అంటే నిలవ దాటే కాలం. అది కావాలి అంటే యూ షుడ్ నో ఇట్. అప్పుడు ఇంకా మీరు నమ్ముతున్నారా అంటే నమ్మట్లేదని చెప్పచ్చు మీరు, ఎందుకంటే నాకు తెలుసు కనుక నమ్మక్కర్లేదు. యూనివర్సిటీలో అట్లాగే వస్తుండే సంభాషణలు. కొందరు ప్రొఫెసర్స్ కూర్చుంటే మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా అని అడిగాడు ఆయన, ఫిలాసఫీ ప్రొఫెసర్. అప్పుడు నమ్మట్లేదని చెప్పాను. అయితే నమ్మకం ఏమిటన్నాడు. నమ్మకం ఏవో ఉంటాయి, మా ఆవిడ మంచిదని నమ్మకం నాకు. అదేమిటి అట్లాంటివి నమ్మకాలు చిన్న విషయాలు కానీ దేవుడు ఉన్నాడా ఇవన్నీ నమ్మకం ఎందుకన్నా. అయితే దేవుడు లేడని అది నమ్మటం. ఎందుకంటే ఉన్నాడని మాకు తెలుసుగానే నమ్మక్కర్లేదు. తెలిసిన విషయాలు నమ్మటం ఎందుకండి. మనకి కామన్ సెన్స్ పెరగాలి దీంట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళల్లో ఈ కింద డింకీలు కొడుతూ శరీరాలు వదిలిన వాళ్ళల్లో 2 రకాలు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే విదేహులు, ప్రకృతి లయులు. నిన్న చెప్పా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు పాపం ఇంకా. ఎందుకంటే మళ్ళీ శరీరం పుచ్చుకోవాలి వాళ్ళు, ఎక్కడో ఇంకా వెనక మళ్ళీ లాగుతుంది అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ లాగుతూ ఉంటుంది కిందికి. అంటే వీళ్ళకి ఏవేవి చేద్దామని అనుకుని చేయకుండా తెచ్చారో అవి కిందికి లాగుతూ ఉంటుంది. మళ్ళీ చేయాలి. మళ్ళా వైజాగ్ పోవాలి, మళ్ళా మాట రైల్ క్రాష్ లో వెళ్ళిపోయాడు అనుకోండి. అది మన బలానా తాలూకు ప్రోనోట్లు ఎక్కడున్నాయో మా అబ్బాయికి చెప్పకుండా పోయానే, మా అబ్బాయికి చెప్పాలి అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడో ఒకడో వస్తాడు కానీ చెప్పలేడు. ఎట్లాగా ఐడెంటిటీ లేదుగా, ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్. మళ్ళీ ఎస్ఎల్సీ తెచ్చుకోమంటారు. మళ్ళీ పుట్టిన ఆ కొడుకు వీడి తండ్రి అని నమ్మడు, మరి ఇంకా ఆ భార్య వీడి భర్త అని నమ్మదు. ఎందుకంటే ఎంత వయస్సులో భేదం ఉంది. ఆవిడ ముసలమ్మ అయిపోయి ఉంటుంది, వీడు కుర్రాడుగా ఉంటాడు పుట్టినవాడు. వీడు మాటలు నేర్చుకున్న తర్వాత ఏమే బాగున్నావా అంటే ఎవడరాను అంటే పాపం అలాంటి తంటాలు పడుతూ ఉన్నారు. భవప్రత్యయులు అయినటువంటి భవప్రత్యయం కలుగుతుంది వాళ్ళకి. తప్పనిసరిగా భవం అంటే జన్మించడం, పునర్జన్మ అనేటువంటిది ప్రత్యయం అంటే తప్పదండో అన్నాడు. అది కలుగుతుంది ఎవరికి? విదేహులైన వాళ్ళకి. అంటే దేహం విడిచిన ఈ లోపలే ఉన్నటువంటి వాళ్ళకి 4వ స్థితిలో లోపల. తర్వాత ప్రకృతి లయానాం, ప్రకృతి లయులు అనేటువంటి వాళ్ళకి, అంటే ప్రకృతిలో లీనమైనటువంటి వాళ్ళకి. వీళ్ళిద్దరూ ఈ 2 లెవెల్స్ లోనే ఉంటారు. నన్ను చెప్పాను దేహం విడిచినటువంటి వాళ్ళు అంటే దేహమే మనమని నమ్మి బతికిన వాళ్ళు కానీ, లేదా ఈ భార్యతోనూ పిల్లలతోనూ మన పరిచయాలతోనూ ఫ్రెండ్స్ తోనూ ఉన్నటువంటి సంబంధములు వాళ్ళు మనకి సపోర్ట్ అని అనుకుని బతికిన వాళ్ళు కానీ ఎక్కడో ధనామని దెబ్బతలుతుంది. వాడు ఎవడో వీడికి కన్నం పెట్టేస్తాడు. ఎవడో కాదు, కొడుకే. ఏ హైదరాబాద్ నుంచో ఒక ఇన్విటేషన్ పడేస్తాడు తండ్రికి, నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, నువ్వు వచ్చి అటెండ్ అవ్వాల్సింది. మొత్తం డిజిల్ చూసుకున్నట్టు. అంటే వీళ్లే మన వాళ్ళు అని నమ్మినటువంటి వాడు, మనకి సపోర్ట్ వీడు, మన కులం వాళ్ళంతా మనకి సపోర్ట్ అని అనుకున్నాం. వాడు మన కులమైనా అయితే పర్వాలేదు అని. ఇవి భావప్రత్యయం అంటే
అది విదేహులు అంటే వీళ్ళంతా విదేహంలోకి వస్తారు. అంటే దేహం విడిచిపెట్టి ఆ పైన అక్కడ నిలబడిపోతారు. రోజు పొద్దున 6 గంటల ఎడబడి స్ట్రాంగ్ కాఫీ గ్లాస్ ఎడ తాగుతాడు అనుకోండి, వాడు శరీరం రాత్రి 9:30 వదిలేడు అనుకోండి. మర్నాడు పొద్దున 6 గంటల ఎడి గిలగిలగిలగిల ఆడిపోతాడు. ఎందుకంటే కాఫీ వాళ్ళు ఇచ్చినా తాగటానికి నోరు లేదు కదా వీడికి. కాఫీ తాగకపోతే పడే బాధ నిన్నటి వరకు ఏదైతే ఉందో ఆ బాధ ఈవేళ పడతాడు. రేపు కొంచెం తక్కువ పడతాడు, ఎల్లుండి ఇంకొంచెం తక్కువ పడతాడు. ఎంతాళ్ల నుంచి హ్యాబిట్ గట్టిగా ఉన్నదో అన్నాళ్ళు బాధపడతాడు, తర్వాత న్యూట్రలైజ్ అయిపోతుంది. వాళ్ళు విదేహులు అంటే. ప్రకృతి రేయులు అంటే ప్రకృతి యందు లీనమైనటువంటి వాళ్ళు, అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊహనోడు వాడి మార్గం రైటా మన మార్గం రైటా, అంటే విగ్రహారాధకులు గొప్పవాళ్ళ, విగ్రహారాధన కాని వాళ్ళు గొప్పవాళ్ళ. వీటిలలో అంటే ఎవడి ప్రకృతి వాడు వదలకుండా వాడి ప్రకృతినే దిష్టి బొమ్మలాగా దేవుడు బొమ్మ కింద పెట్టుకుని అదే దేవుడు అంటాడు. దేవుడు బొమ్మ తయారు చేసినా వాడి మొహాన్ని కూడా పులిపురికాయ పెట్టేస్తాడు, ఎందుకంటే వీడి మొహాన్ని ఉంది కనుక. నాళ్ళు బతికున్న నాళ్ళు ఆరాధించిన వాడు హయ్యెస్ట్ గాడ్ అని పేరు పెట్టినప్పటికీ సరే, నా శత్రువుల్ని వీడు నశింపజేయుగాక అనే ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రకృతిలో లయం అవుతారు, ప్రకృతిలో లీనం అవుతారు. కానీ ప్రకృతిలోంచి యువతలకి రాలేరు. వాళ్ళు త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఉన్నారు. వాళ్ళు మొదటి వాడేమో వంకాయ అల్లం ఇంటికి తీసుకొస్తాడు. ఆ రోజున కూర అల్లం వేసి వంకాయ కూర చేయడానికి భార్య టైం లేకపోయినట్లయితే అన్నం తినకుండా ఆఫీస్కి వెళ్తాడు. అంతేగాని అసలు వంకాయ కూర తినకపోతే చచ్చిపోతామా అనేది కూడా ఇంకా పుట్లే. వాళ్ళు విదేహులు అంటే. తీరా నేను ఇంత బజార్లో మోజుబడి వంకాయలను అల్లము తీసుకొస్తే ఇవాళ వండలేదు అంటే నేను తిన్న భోంచేయను అంటాడు, ఇంటో వెళ్ళిపోతాడు. ఆ లెవెల్లో ఉండి చచ్చిన వాళ్ళంతా విదేహులు అవుతారు. అంటే వాడి వచ్చింది వాడి ఉద్యోగం, వాడు చదువుకున్న చదువు, వాడికున్న కల్చరు అంతా కూడాను కదా. వంకాయ నాను వంకాయ దాని మీద ఆధారపడింది, అల్లమా నో అల్లమా దాని మీద ఆధారపడింది అనమాట. వీడి లాజిక్ సమస్తం కూడా వంకాయ కిమ్మత చేయదు కదా. ఓకే, వంకాయ వేస్తే వాడు మొహం సంతోషిస్తుంది, వంకాయ తీస్తే మొహం లాగేస్తుంది నీటి వంకాయలాగా. వంకాయ కూర చేసిన రోజున ఎలక్షన్ లో గెలిచినట్టు ఉంటుంది మొహం, చేయని రోజున ఎలక్షన్ లో ఓడిపోయినట్టు ఉంటుంది. వంకాయ దగ్గరికి ఎలక్షన్ దాకా కూడా ఈ 4వ స్టేజ్ దాటితే పనిచేయం. ఈ లోపల స్టేట్ లో ఉన్నవాడు 2వ స్టేట్ లో 3వ స్టేట్ లో అంటే వైటల్ అండ్ మెంటల్ స్టేట్ లో ఉన్నవాడు ఎలక్షన్ డేస్ లో నిద్ర కలవరింతలో కూడా ఓటు వేయండి అని కలవరిస్తాడు. వాడు ఇంకో దాంట్లో కలవరిస్తాడు. వాడు డాక్టర్ హౌస్ సర్జన్ అనుకోండి, వాడు నర్స్ అని అరుస్తాడు వాడు కళ్ళం. అంతకంటే పై లెవెల్ కలవలు రావు. వాడు విదేహులు, వీళ్ళు ప్రకృతి లేని రెండో వాళ్ళు. అంటే తన ప్రకృతి చేత దేవతల్ని వాళ్ళని ఆరాధించేవాళ్ళు. భగవద్గీతలో చెప్పాడు, భూతాని యాంటి భూతే జ్యాహ, భూతాలను ఆరాధించేవాడు భూతాల లెవెల్లో ఉంటాడు. శత్రువుల్ని గురించి ఎప్పుడు వాడట్లా వచ్చాడు, వీడి ఇక్కడ వెళ్ళాడు, వాడు నిన్న పెదవాడు వెళ్ళాట, ఇవాడు అనకాపల్లి వెళ్ళాట, వీడి గిట్టని వాళ్ళ గురించి వాడు ఏ రైలు ఎక్కాడో ఏ బస్సు దిగాడో ఇవన్నీ కూడా వాడికి తొత్తుల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇది వీడికి ఎవడి మీద అయితే పడదో వాడి ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉంటాడు. అంటే వాడికి సర్వెంట్ గా బతుకుతూ ఉంటాడు. సాయంత్రం ఏంటి వచ్చి చెబుతాడు అనమాట, అనకాపల్లి బస్సులో ఎక్కాడు, 2432లో ఎక్కాడు అంటే బస్సు నంబర్ కూడా వాడు గుర్తు వస్తుంటాడు. అంటే వీళ్ళు ప్రకృతి లేవాలంటే ఈ చెత్తంతా బొర్రలో పెట్టుకుని చచ్చిన వాడు ఎట్లా ఉంటాడు, చెత్త బండిలో ఉంటాడు. అంటే వాడి ప్రకృతిలో లయం అయి ఉంటాడు. వాడు దేవుడు అని పిలిచినా అదే మున్సిపల్ లారీ, దానికే దేవుడు అని పేరు పెడతారు. దానికి ఏమంటే లారీకి ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ కట్టడం ఇట్లాగే. లేదా వాడు యోగాభ్యాసం అని పిలిచినా ఏమంటారా, మనసు కాన్సన్ట్రేషన్ ఏమంటారా, ఏం చేస్తా ఏమొస్తుంది వస్తే అంటే మైండ్ మంచి పవర్ వస్తుంది అంటే. అయితే మా ఎగస్ పార్టీ వాడు చస్తాడా అని అడుగుతాడు. దాటి వెళ్ళదు వాడికి బుర్ర. అదర్ పార్టీ వాడు చస్తాడా కాన్సన్ట్రేట్ చేస్తే, చస్తాడని నువ్వు చెబితే నేను నీ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేస్తాను అంటాడు.
ఇట్లాంటి వాళ్ళందరినీ వేసుకుని వాడేం చేస్తాడు ఆయన పాపం మహర్షి మహేష్ ఆయన మీ మైండ్ లో ఉన్న టెన్షన్ పోవటానికి నేను ఇస్తున్నాను ముర్రం అని ఆయన అంటున్నాడు ఒక పక్కన. అంటూ ఉంటే వీడేమన్నాడు నా టెన్షన్ కూడా నువ్వు ఎక్కించుకుంటావా? అంటే ఏమిటి, నువ్వు చెప్పినటువంటి ట్రాన్స్జెండర్ టీఎం నేను చేస్తే ఎన్నాళ్లలో నేను ఆ ప్రాక్టీస్ చేస్తే నా ఎనిమిది వస్తాడో చెప్పన్నాడు. వీడు వీడు వెళ్ళి కావాలి చెప్పేవాడు. వీళ్ళు ప్రకృతి లేయులు కనుక కొంచెం చూసుకోండి ఆయన, కొంచెం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చూసుకొని ప్రకృతి లేయుల్లో విదేహులు ప్రకృతి లేయులు వీళ్ళిద్దరికీ కూడాను భవప్రత్యయం తప్ప మరొకటి లేదు అన్నాడు. అంటే మళ్ళీ ఆ లెవెల్లోకి వచ్చి పుడుతూ ఉంటారు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకుని వదిలేసేయటానికి ప్రయత్నం చేయండి. వైరాగ్యం అన్నాడు ఇందాక, ఆ వైరాగ్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇవి మీకు కలుగుతూ ఉన్నాయో లేదో చూసుకోండి అన్నాడు. మీకు ఇంతమంది తెలుసు కదా. ఒకరోజు రాత్రి 11 గంటలకు ఒక ఆయన వచ్చి అడిగాడు. చాలా సంవత్సరాలు అయింది అనుకోండి. ఏమిటంటే మీకు చాలా వేల మంది తెలుసు కదా. తెలుసు. చాలా జిల్లాల్లో తెలుసు కదా. తెలుసు. జిల్లాలు ఏమిటి, చాలా దేశాల్లో తెలుసు, ఖండాల్లో తెలుసు. యూరోప్ లో చాలా మంది ఎరుగుతున్నాం, ఇండియాలో చాలా మంది ఎరుగుతున్నాం. ఏంటి తెలుసు. చాలా మాటలు ఫారిన్ వెళ్ళి వచ్చాను. విమానంలో ఎలకలు వెళ్ళిరావు. షిప్పులోనూ విమానంలోనూ ఎలకలు ఉంటాయి. అవి ఎన్ని మాటలు వెళ్ళి వస్తాయి. ఫ్రాన్స్, బెల్జియం ఇవన్నీ కూడా ఫారిన్ ఏంటంటే ఇంతమంది తెలుసు, వెళ్ళొచ్చాము ఇవన్నీ. అయితే ఒక సలహా ఇస్తాను, మీరేం కోపడగా. ప్రయత్నం అక్కర్లేదు. ఇంతమంది మీ దగ్గర మందు పుచ్చుకున్నారు, తగ్గిన వాళ్ళకి తగ్గినాయి, తగ్గినా తగ్గకపోయినా పుచ్చుకున్న వాళ్ళంతా కూడా మీ అందరూ సద్భావం ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. అది కాక ఏవో మంచి ముక్కలు కూడా చెప్పారు కదా, చెప్పాము. అయితే మీరు నిలబడరాదా అన్నారు. అంటే నేల మీద కాదు, నేల మీద అయితే వాడు చెప్పారు మంచి సలహానే. ఎలక్షన్స్ మీద నిలబడమంటున్నాడు. మా తండ్రి మంచి సలహా ఇచ్చా. ఎందుకు మీరేం అక్కర్లేదండి, మీరు అలా కూర్చోండి. దమిడి మీరు ఖర్చు పెట్టండి. పెట్టుబడి కావాలని భయపడుతున్నారేమో, మాకు వదలండి అన్నాడు. వాడికి వదిలితేందుకు వాడు అంటే చాలా మంది ఉన్నారు, మనకి చాలా మంది ఎక్కర్లే, 4 దారు మోసేయటానికి. కామన్ సెన్స్ అంటే 1 గంట చెప్పాడండి నాకు, లాభం లేదు, చెవిటికి శంకుదినట్లు అయిపోయింది. కనుక మీకు చెప్పినా మీరు వినరు. ఎవరైతే వినరో, ఎందుకు వినరు అంటే అది వైరాగ్యంలో చిన్న చిన్న చిల్లర విషయాలు, అవి ఇక్కడ చెబుతుంది. భావప్రత్యయం లేకుండా చేసుకోండి అంటున్నాడు. అంటే ఈ పని మీది అవునా కాదా, మీది గనక అయితే గెలుపోటములతో మీకు సంబంధం లేకపోయినా మీరు ఎలక్షన్ నుంచోవాల్సిందే. మీకు నుంచుందామని ఉండకపోయినా సరే, అది కూడా మనకి ఎగ్జాంపుల్ ఉన్నది. ధర్మరాజుకి ఎన్నవ సంవత్సరంలో అండి మహాభారత యుద్ధంలో ఆయన గెలిచింది? శ్రీకృష్ణుడికి 91వ ఏడు. ఇంకొక 5 ఏళ్లు గలపండి ధర్మరాజు, 96 సంవత్సరాలు. 90వ సంవత్సరంలో అయిపోతూ ఉండగా కృష్ణుడికి రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం. 91వ సంవత్సరం ప్రవేశించిన కొత్తలో యుద్ధం జరిగింది, భారత యుద్ధం. ధర్మరాజుకి ఆ వయస్సులో కృష్ణుడు పట్టాభిషేకం అని చెప్పేటికి ఈ వయస్సులో నాకు పట్టాభిషేకం ఏమిటన్నాడు. అది వైరాగ్యం రైటే. కానీ కృష్ణుడు ఏమన్నాడు, ఒరే గాడిద, ఇన్నాళ్ల నుంచి నిన్ను గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నది నీ అంత మొనగాడు లేక, పరిపాలకుడు లేక నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తే మాకని పర్మిట్లు గిర్మిట్లు తిన్నగా ఇప్పిస్తావని, అందుకోసం కాదు కదా. ఎందుకోసం చేశాం అని అంటే, రాజ్యానికి రాబోయేటువంటి వాడు కుర్రవాడు పరీక్షితం. వాడు పెద్దవాడు అయ్యే వరకు నువ్వు ఇది వహించి తీరాలి, ఇది నాకెందుకు అనేటువంటిది, ఈ వయస్సులో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అనుకునేటువంటి వాడివి, నీకు వైరాగ్యం నీ పిండకుడు. అది కూడా ఆ సైడ్ కూడా
భారతంలోనే ఉన్నాయి మనకు అన్ని ఎగ్జాంపుల్స్. నాకెందుకంటే ఇది ఎవరికైనా ఎవరేదా అంటే రెస్పాన్సిబిలిటీ సర్క్ చేసేటువంటి సత్వగుణాగుడికి యోగాభ్యాసం ఉండదు. గట్టిగా చెప్పాడు కృష్ణుడు, నీకోసం కదరా యజ్ఞం ఉండకూడక వాడి కోసం అంచేత నువ్వు కూర్చోవలసిందే అక్కడ వెధవేషాలు లేక అన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏడుస్తావేంటి అన్నాడు. మహాభారత యుద్ధం అయ్యాక సంభాషణ ఉంది చూడండి భారతంలో. కనుక లేదా నుంచుంటే బాగుండు అని అనిపించినా యోగాభ్యాసానికి పనికిరాడు. వ్యాసుడు టెస్ట్ చూడండి భారతంలో ఎలా. వాడికి పెళ్లి పెటాకులు అక్కర్లేదు కదా, వాడికి స్త్రీ పురుషుడు ఈ సంబంధాలు ఏమక్కర్లేదు. అలాంటి వాడిని తల్లి పిలిచి, ఒరే నాయన వీళ్ళకి సంతతి లేదు, రాజ్యం నిలబడాలి, వాడా పెళ్లి చేసుకోని అంటున్నాడు భీష్ముడు, వీళ్ళకు సంతతిని నువ్వు పుట్టించు అని అంటే వ్యాసుడు పుట్టించేసాడు. అప్పుడు పుట్టించకపోవటం వైరాగ్యం కాదు, పుట్టించడం వైరాగ్యం. అంటే చాలా పైకి వెళ్ళి మనం ఆలోచించాలి. అందుచేతనే భీష్ముడు ఫెయిల్ అయిన వాడయ్యాడు, వ్యాసుడు సక్సెస్ అయిన వాడయ్యాడు. అంత మహానుభావుడు అయ్యుండి కూడా కృష్ణుడు చెప్పాడు మనకంటే చాలా గొప్పవాడు భీష్ముడు, కానీ హీఈస్ ఎ ఫెయిల్యూర్, హీఈస్ టు బి షాట్ డెడ్ అన్న. రాజ్యానికి సంబంధించినంత వరకు ఆలోచిస్తే వాడు వధ్యుడు అవుతాడు, కానీ అంత మహానుభావుడు అయ్యుండి కూడా షర్క్ చేశాడు తన డ్యూటీ నుంచి. పెళ్లి చేసుకోమన్నది ఆవిడ, రాజ్యం స్వీకరించమంది, లేకపోతే ప్రొటెక్షన్ ఎట్లాగా పీపుల్కి. ఇండియా ఇప్పుడున్నట్టే ఉండేది లేకపోతే. అలాంటప్పుడు షర్క్ చేసినటువంటి వాడు ఫెయిల్యూర్. భీష్ముడు అందుకు తరవ ఫెయిల్యూర్. కృష్ణుడు అదే అన్నాడు, మనకంటే చాలా ఎక్కువ తెలుసు ఆయనకి, చాలా శాస్త్రాలు తెలుసు, చాలా మహానుభావుడు, శమధమాది గుణ సంపన్నుడు, పరమ భాగవతోత్తముడు. ఆయనకున్నంత జ్ఞానం వైరాగ్యం వివేకం మనకి లేవు. అయినప్పటికీ జాతికి దేశానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు వాడు చేసినటువంటి పని వల్ల వాడి తలకాయ తీయవలసిందే అన్నాడు. యుద్ధంలో ఎవరనే పాయింట్ ఏం లేదు, ఎవరిని ఉండనియాలో వాడిని ఉండనియాలో, మిగతా వాళ్ళని ఎత్తేయాలి. మరి అట్లాంటి డిసిషన్స్ తీసుకున్నందువల్లే కృష్ణుడు అన్పాపులర్ అయ్యాడు అప్పటికి ఇప్పటికి కూడా. కానీ డిసిషన్స్ నా కోసం కాదు కనుక పాపులర్ అయినా అవుగానే పర్లేదు, నా కాల్లో బాణం గుర్తుకున్నా అంతే అన్నాడు. వాడు కాళ్ళు బాణం పెట్టే షూట్ చేశారు చివరికి వాడిని. కనుక ఇంపర్సనల్ లెవెల్స్ అంటారు వాటిని. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ఈ భావ ప్రత్యయత్వం పోతుంది. అది వస్తే గాని వాళ్ళకి వచ్చేటువంటి వైరాగ్యంలో మీరు వైరాగ్యం అభ్యసిస్తూ ఉండగా ఇలాంటివి కూడా చిన్న చిన్న విషయాలు కూడా సన్నివేశాల్లో అప్లై చేసి చూసుకోండి నాయన అన్నాడు. సమన్వయం చేసి చూసుకోండి. అలా నా వాడికి ఇక్కడ ఉద్యోగం ఇద్దామని అనుకుంటున్నాం. వాడి గురించి మీకేమైనా తెలుసునా? ఇంటి దగ్గర వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తిండికి సరిపోక ఉన్నారనుకోండి, వాళ్ళ చెల్లెలికి పెళ్లి కావాల్సి ఉంది అనుకోండి, ఆ స్థితిలో ఉన్నారు. వాడికి ఏమో ఉద్యోగం ఇవ్వడానికి ఇంటర్వ్యూలోకి వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ కమిటీలో ఉన్న 4-5 ఒకడికి చిన్నప్పుడు వీళ్ళ నాన్న దొంగ నోట్లు వచ్చేసాడని తెలుసు అనుకోండి. నాకు తెలిసి నేను ఎట్లా అసత్యం ఆడతాను, నేను చెప్పకుండా ఎలా ఉండను అని ఊరేసుకుంటా. నా అసత్య దోషం వస్తే ఇది పెద్ద లక్ష్యం ఉంది, వాడికి జాబ్ వస్తే ఫ్యామిలీ నిలబడుతుంది, వాడు ఫాదర్ చేసిన మిస్బిహేవియర్ కి వాడు ఎలా రెస్పాన్సిబుల్ అని మనకి ఇది కోరుకుంటామా? అప్పుడు నీకు వైరాగ్యం ఉన్నట్లయితే నీ సత్యవాత్వం పోతుంది అని గొంతులో పొడుచుకుని ఊరేసుకుని గూబలు తెంచుకుని చచ్చిపోకు, అవేం చేయవు. అది కనుక వైరాగ్యం అనేది తెలుసుకోమన్నాడు. వైరాగ్యం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ అసత్యమే ఆడేవనుకో ఏమొస్తుందంటే నరకం వస్తుంది. ఆ కుటుంబం రక్షింపబడుతున్నప్పుడు నువ్వు ఆ మాత్రం నరకం భరించలేవా? సింపుల్ మరి తెలియాలి. కనుక వైరాగ్యం యొక్క స్వరూపమే వేరు, దానికోసం ఇచ్చాడు ఈ సూత్రం. కనుక భావప్రత్యయం లేకుండా చేసుకునే పద్ధతి చూసుకుని బిహేవియర్ లో అన్నాడు. అంటే మళ్ళీ ఈ వెటర్నరీగా పుట్టడం చావటం ఇక్కడ పుట్టుతూ చచ్చుతుందన్నాడే, అది లేకుండా ఉండే పద్ధతి చేసుకో చెప్పి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎట్లా అభ్యాసం చేస్తారో అది కూడా చూస్తున్నాడు. దాని తర్వాత అంటే వీళ్ళు దీన్ని సత్యం అని అనుకుని, అల్టిమేట్ ట్రూత్ అని అనుకుని
నా ఐడియల్స్ కోసం నేను ప్రాణములు అర్పిస్తాను. ప్రాణాలు అర్పించదు కదా చోట 10 కాలాల పాటు బతికి ఎవళ్ళని రక్షించాలో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయి అని చెప్పేది వైరాగ్యం. నేను బలైపోతాను, ఎవరికేం పోతే మట్టి కొట్టుకుపోతాం. ఆ 10 కాలాల పాటు బలైపోయాయని చెప్పుకుంటారు, ఆ దొరద ఏడుస్తుంది. అంటే విక్టిమైజేషన్ మైండ్ అనేటువంటి ఒక మెంటల్ డిసీజ్ ఉన్నది. అంటే కీర్తి కండూతి అంటారు దాన్నే, ఒక సైకలాజికల్ వీక్నెస్ కీర్తి అనేది. అదో డిసీజ్, మెంటల్ డిసీజ్. దానికోసం నేను దీంట్లో ప్రాణములు విడిచాననే పేరు ఉంటుంది. నీ పేరా వాళ్ళకు హెల్ఫేరా ఏది కావాలి? కనుక నీ పేరు సంగతి వైరాగ్యం పొందగలవా? నీ ఐడియల్స్ ని ఫోర్గో కాగలవా? వైరాగ్యం, అన్ని వైరాగ్యం పొందవచ్చు. డబ్బు వైరాగ్యం పొందవచ్చు, దానం చేయవచ్చు, ఎవరన్నా చూస్తూ ఉండగా 1000 రూపాయల నోటు గట్ట ఇస్తూ ఫోటో పేపర్లో వేయించుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ వారి ఆశ్రమంలో యోగాభ్యాసం చెబుతున్నారట, మా ఆశ్రమంలో యోగాభ్యాసం చెబుతున్నారట. వారి ఆశ్రమానికి మీరు వెళ్ళగలరా? మర్యాదగానే ఉంటాం, కానీ మీ ఆశ్రమానికి మేము రాం, మా ఆశ్రమానికి మీరు రారు. ఇవి ఉన్ననాళ్ళు మనం మఠాధిపతులు అయినా అంతే, కులపతులు అయినా అంతే, బిషప్లో అయినా అంతే, ఆర్చి బిషప్లో అయినా అంతే, ఆచార్యులం అయినా అంతే, శాస్త్రులం అయినా అంతే, భావప్రత్యయం మళ్లీ పుడుతూ వస్తూ బుడింగని పుడుతూ వస్తూ ఉంటారు. ఏ విలాసం. 2 ఆశ్రమాల్లో ఉన్న స్వాములారు ఒక ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ని ఇంకో ఆయన విని ఆచరించగలరా? ఇంకేం ఒక్కర్లేదు. లేదా వీరి ఆశ్రమంలో వారి శిష్యులు వస్తే వారి ఫోటో వీరి ఆశ్రమంలో పెట్టుకొనిస్తారా? వీరి ఫోటో వారి ఆశ్రమంలో పెట్టుకొనిస్తారా? చాలా అన్నది. అది లేకపోతే పుడుతూనే వస్తూనే ఉంటారు గురువులు శిష్యులు కూడా. అయిపోయింది, ఇంకేముంది, మొదటి 4 గంటలోనే కొట్టుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్నంతసేపు ఇంకా మిగతా దేవుళ్ళవి అవి ఏం పెట్టాలని వీలు లేదండి, ఇది వీరొక్కరిదే పెట్టాలి అన్నారు. అంటే ఆ గురువు గారికే మళ్ళీ జన్మలు ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళ సంగతి భావప్రత్యయంలో ఉన్నారు గురువు గారు భావప్రత్యయంలో ఉంటే వీళ్ళు ఇంకా భావభావ ప్రత్యయంలో ఉంటారు వీళ్ళంతా. అందుకని జాగ్రత్త 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 అని చెబుతున్నాడు ఇక్కడ. చెబుతుంది కేర్ఫుల్ గా, బీ కాషస్. కనుక నిజంగా వెళ్లేటువంటి మార్గంలో ఇది దాటి వెళ్లేవాళ్ళు, ఈ 4 గంటని పెంకుని బద్దలు కొట్టుకుని వెళ్లేటువంటి వాళ్ళు తర్వాత ఇస్తున్నాడు ఏం చేస్తారో వాళ్ళు. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. తర్వాత సూత్రం 20వ సూత్రం. ఇతరేషాం అంటే ఇతరులకు, అంటే ఎవరైతే భావప్రత్యయం వాళ్ళని చెప్పామో వాళ్ళు కాక నిజమైనటువంటి ఈ గుడ్డు బద్దల కొట్టుకుని వెళ్లేటువంటి వాళ్ళు, కర్పర భేదనము చేయువారు, సూర్యమండల భేదనము చేయువారు, ముముక్షువులు, బ్రహ్మజ్ఞానులు అయినటువంటి వాళ్ళు ఉన్నారే, యోగాభ్యాసంలో ఎలా సిద్ధి పొందుతారో వాళ్ళు చెబుతారు, వినండి నాయన. ఇతరేషం అంటే ఇతరులకు. ఇతరులంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాక ఇతరులు అన్నమాట, పై చెప్పిన వాళ్ళు కాక, భావప్రత్యయులు కాకుండా, మళ్ళా ఒక కన్నంలోకి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి పడుతున్న వాళ్ళు కాకుండా మిగతా మార్గంలోకి వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సాధించేది శ్రద్ధతో సాధిస్తారు. కానీ మీరు ఏ స్కూల్ ఆఫ్ థాట్ అనే దాంతో సాధించారన్న. ఏడాదో 6 నెలల్లో అలాగా అరవింద ఆశ్రమంలో ఉన్నాం. ఎందుకంటే వీడిని రికగ్నైజ్ చేయలేదు అక్కడ. అయిపోయింది. అక్కడి నుంచి ఇవి మనకు అక్కర్లే, రావణాశ్రమంలో వెళ్ళాడు పాండిత్యం. అక్కడ 6 నెలలు అలా ఏముందండి, అక్కడ కళ్ళు మూసి కూర్చోమంటారు. అక్కడి నుంచి మాస్టర్ సివి, కళ్ళు మూసుకుని పొద్దున సాయంత్రం మాస్టర్ సివి అని బాగుంది, ఈజీగా ఉంది.
తర్వాత ఇక్కడ ఏం రికగ్నైజ్ అది అయిపోయింది. ఇది కాదండి ఋషికేశం వెడదాం వెళ్ళాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే లోపల గడ్డం పెరిగింది. అక్కడ డివైన్ లైఫ్ సొసైటీ అది అసలు అదేంటి అది అసలు రైటే, కానీ వీడు ఇన్నాళ్ళ నుంచి కూడా దేనికదే అసలు ఇవన్నీ కూడా ఏది తీసేసేవి కావు. ఏం ఒక్క మార్గాన వెళ్ళున్నా వీడు బాగుపడి ఉండేవాడు. కానీ ఏం చేస్తున్నాడు వాడెవడో సాయంత్రం 6:30కి ఇండియాకి వెడదాం నడిచేడదామని బయలుదేరాడు. బస్సులు స్ట్రైక్. సగం దూరం వెళ్ళేట్టుగా అనుమానం వచ్చింది, దొంగలు కొడతారేమో ఎందుకు వెళ్ళటం ఆ వంతెన దాకా వెళ్ళేటప్పటికి అని మళ్ళీ వెనక్కి రావటం మొదలెట్టాడు. అక్కడి 1 కిలోమీటర్ వెనక్కి వచ్చేటికి ఒరే ఇంకొంచెం ముందుకెడితే ఇక్కడ శ్మశానం ఉన్నది కదా, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే ఎందుకని మళ్ళీ వెనక్కి వెళ్తాం మొదలెట్టాడు. వాడు అర్ధరాత్రి అయ్యేటప్పటికి దొంగలు కొట్టే స్పాట్కి వస్తాడు. ఏం బయలుదేరావా అని వెళ్ళినా అటు వెళ్ళిపోయి ఉండేవాడు, లేదా బయలుదేరకుండా ఇక్కడున్నా ఉండేవాడు. ఈ మధ్యన వాడు పెండుల వల్లే కొడుతున్నాడు. అటు అటు ఇటు అటు కామన్ సెన్స్ లేదు. వాడు ఎలా అయితే దెబ్బతింటాడో వీడు 4 రోజులు ఇది, ఏడాది ఇది 6 నెలలు పాండిచ్చేరి, ఏడాది డివైన్ లైఫ్ సొసైటీ, ఏడాది వారేదో మతం మార్చుకోమన్నారు, మార్చు చూసాం, అందులో కూడా ఏం కనపడలేదు. ఇంకో ఏడాది బ్రహ్మ సమాజంలో చేరుదాం. అది ఎందులో చేరినా ఒక మార్గంలో వీడు వెళ్తాం అనేది టైం ఇవ్వటంలే. అట్లా కాకుండా శ్రద్ధ అంటే ఇందులో ఏ మార్గమైనా సరే నువ్వు పట్టు.